నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా? వలసలు ఆగిపోవడానికి ఈ పార్టీ నుంచి వేరే పార్టీలోకి అనేక మంది వెళ్ళిపోవడంతో వాళ్ళని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో పార్టీకి జవసత్వాలు నింపడానికి కార్యకర్తల్లో నాయకుల్లో శక్తిని నింపడానికి భరోసా నింపడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకే ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి వాళ్ళలో మనమే గెలుస్తాము అనే ధీమాను అభివృద్ధి చేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రక్క కూటమి ప్రభుత్వము అనూహ్యమైన అపారమైన మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 మాసాలు గడిచిన తర్వాత ఆ పార్టీ తాలూకు అభివృద్ధిని, ఆ పార్టీ తాలూకు ప్రస్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందా? ఇది కూడా ఒక ప్రశ్న. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టు జమిలీ ఎన్నికలు గనక 2027లో వస్తే ఈసారి అధికారం మనదే అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పడాన్ని చూస్తుంటే ఆ పార్టీకి మరమ్మతులు చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీకే జమిలీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలనే ఒక ధీమాతో ఉంది. అందుకే పార్లమెంటు ఎజెండాలోంచి తీసేశారనుకుంటున్న ఆ ఐటెంను కూడా మళ్ళా చేర్చింది పార్లమెంట్లో. దానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రక్క కూటమి నేత చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కాలం, ఈ ప్రభుత్వం తాలూకు పూర్తి కాలం అంటే ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే 2029లోనే ఎన్నికలు జరుగుతాయని వారు చెప్తుంటే, కాదు 2 సంవత్సరాలు ముందుగానే వస్తాయి, మనం అందరం సమాయత్తంగా ఉండాలి, ఏ క్షణమైనా రావచ్చు అనే ఒక వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్లో, నేతల్లో నింపడానికి ప్రయత్నిస్తున్నారని ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే మనకి అర్థమవుతుంది. గతంలో అంటే గత 5 సంవత్సరాల క్రితం అత్యంత మెజార్టీతో అంటే ఆల్మోస్ట్ 151 సీట్లు సంపాదించి 5 సంవత్సరాల పాటు దేదీప్యమానంగా వెలిగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీపం సడన్గా ఎంత గుడ్డిగా మారడానికి కారణాలేంటి? అపజయాలకు కారణాలను అన్వేషించే పనిలో కొంతకాలం జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? అందుకే 6 మాసాలు పట్టిందా మళ్ళీ కార్యకర్తలను ఏకీకృతం చేయడానికి అని కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇన్నాళ్ళు ఏమైపోయింది, సడన్గా ఎందుకు ఆయన ప్రాంతాల వారీగా సమావేశాలు పెడుతున్నారు? ఒకటి వెళ్ళే వాళ్ళని ఆపడానిక, లేకుంటే ఉన్న వాళ్ళనే నిలుపుకొని వాళ్ళలో ధీమాను, భరోసాను కలిగించడానిక అని రకరకాల వాదనలు వస్తున్నాయి. అది సహజం కూడా. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచిన 11 మంది అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉండటం కూడా ఇంకొక కారణంగా మారుతుంది. అంటే వాళ్ళు పూర్తి నైరాశ్యంలోకి వెళ్ళిపోయారా, అందుకే సమావేశాలకు వెళ్ళటం లేదా అని కొంతమంది అంటే విశ్లేషణ చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి సమాధానం గతంలోనే చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు ప్రజల తరపున మాట్లాడటానికి నాకు మైక్ దొరకదు గనక ఆ పని ఏదో నేను బయట ఉండే చేస్తానని చెప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువసార్లు ప్రెస్ ముందుకు వస్తున్నారు, తమ తాలూకు అభిప్రాయాలను చెప్తున్నారు. వారు ఆ ప్రెస్ మీట్లో సంధించిన ప్రశ్నల్ని అసెంబ్లీలో వేసినట్టు భావించాలని అర్థం వచ్చేలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత అనూహ్యమైన పరాజయం పాలైంది? ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే ప్రీ పోల్స్ కానీ అవన్నీ తప్పనిసరిగా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని చెప్పిన నేపథ్యంలో ఒక్క
ఆర్గనైజేషన్ మినహా మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని చెప్తే అందుకే మనం అనూహ్యం అనే పదాన్ని వాడుతున్నాం. కానీ కూటమి ప్రభుత్వం చాలా గట్టి నమ్మకంతోనే ఈసారి ఎన్నికల్లోకి వెళ్ళింది, అనుకున్నట్టే సాధించింది, అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు కూడా సాధించిందని మనం చెప్పుకోవాలి. ఇక ప్రతిపక్ష హోదా కూడా, అంటే అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డోలాయమాన పరిస్థితుల్లో పడింది. ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే ఒక పరిస్థితి, సందిగ్ధ పరిస్థితి ఏర్పడినట్టే మనకు కనిపిస్తుంది. అందుకే ఈ పార్టీలో ఉంటే మనకు మనుగడ లేదు అనుకొని భావించిన కొంతమంది జంప్ చేస్తున్నారు. మనం ఈ సామాన్య పరిభాషలో లేకుంటే రాజకీయ పరిభాషలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జంప్ జిలానీలు ఎక్కువైపోయారు. అది మొట్టమొదట అసెంబ్లీకి గెలవలేక ఆ నెపాన్ని పార్టీ మీద మోపి, ముఖ్యంగా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీద మోపి బయటికి వచ్చిన వాళ్ళు కొందరైతే ఈ పార్టీలో ఉంటే మనకు ఎలాంటి లాభం లేదు. లాభ నష్టాల గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ చాలామంది నాయకులు ఒప్పుకున్నట్టు, ఇంక్లూడింగ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, పాలిటిక్స్ అంటే చాలా కాస్ట్లీ, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే తప్ప రాజకీయాల్లో రాణించలేని పరిస్థితి అని వారు కూడా ఒక్కొక్క సందర్భంలో చెప్పారు. అది నిజమేనని చాలాసార్లు నిరూపణ కూడా అయ్యింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిర్వహించిన దాడుల్లో వందల కోట్ల రూపాయలు సీజ్ చేసుకోవటం అనేది దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ పార్టీలో కొనసాగితే మనకి సంపాదించుకోవడానికి ఏమైనా అడ్డంకి వస్తుందేమో అనుకొని భావించారా? ఇప్పుడు తాజాగా, గతంలో వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. తాజాగా భీమిలి నియోజకవర్గంలో గతంలో గెలిచి మంత్రిత్వ శాఖను కూడా అనుభవించిన అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు. అలాగే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన కూడా రిజైన్ చేశారు. ఇద్దరు ఒకే రోజు చేశారు. చేసిన వాళ్ళు సైలెంట్గా ఉండట్లేదు, వచ్చిన తర్వాత పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. అవంతి శ్రీనివాస్ గారు అయితే కూటమి ప్రభుత్వము అంత సక్సెస్ఫుల్గా పనిచేస్తుంటే కనీసం 6 నెలలు టైం కూడా ఇవ్వకుండా మా అధినాయకుడు కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉండడాన్ని నేను సహించలేకపోతున్నాను అని, మా నాయకుడి ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదు, సో ఇలాంటి నాయకుడి నేతృత్వంలో మనగలగటం కష్టంగా భావించి నేను బయటకు వచ్చేసానని ఆయన చెప్పారు. అదే వాదన గ్రంథి శ్రీనివాస్ గారు కూడా, అసలు పూర్తిగా స్వేచ్ఛ లేదు మా పార్టీలో, అంతా కేంద్ర నాయకత్వమే చూస్తుంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారే చూస్తారు, అలాంటప్పుడు ఆ పార్టీలో ఉండటం దేనికి అని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఆదేశాలు ఇస్తే పాలన ఎలా సాగుతుంది? అందుకే ఆయన మారని మనిషి దగ్గర మేము ఎందుకు ఉండాలని వీళ్ళిద్దరూ ఘంటాపథంగా చెప్పారు. ఇక పార్లమెంటు విషయానికి వస్తే రాజ్యసభ సీట్లో మోపిదేవి వెంకటరమణ గారు రాజశేఖర రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. వారు పాదయాత్రలో సక్సెస్ఫుల్గా వీరు కూడా పాల్గొన్నారు. వారి మీద వచ్చిన ఆరోపణలకు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మోపిదేవి కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ సింపతి ఆయన మీద ఉంది కనుకని ఓటమి పాలైనా కూడా అతన్ని రాజ్యసభకు పంపించారు అనే వాదన అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాగే బీదా మస్తాన్ రావు మరో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కూడా రాజ్యసభకు పంపించింది. వీళ్ళిద్దరూ రాజీనామా చేశారు. వాళ్ళ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఎందుకంటే లోక్సభలో ఎటు సీట్లు లేవు కనుక కనీసం రాజ్యసభలో ఉన్న వాళ్ళు మన సంఖ్య ఎక్కువగా ఉంది కనుక వాళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏమైనా సాధించుకోవడానికి ఆస్కారం ఉంది అని భావిస్తున్న తరుణంలో వీళ్ళిద్దరూ రాజీనామా చేసి వచ్చి అతి భయంకరమైన విమర్శలు చేశారు. మళ్ళీ అక్కడ కూడా స్వేచ్ఛ గురించే మాట్లాడారు. మేమేం చెప్పినా ఆయన వినేవాడు కాదు, సో అలాంటి ధోరణి ఉన్న నాయకత్వంలో మేము ఉండటానికి వీల్లేదు, ఉండాలనుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇంకా ప్రక్క రాష్ట్రం నుంచి ఏరి కోరి తీసుకొచ్చారు ఆర్ కృష్ణయ్య గారు. ఆయన బీసీలకు సంబంధించిన హక్కుల గురించి పోరాడుతున్నారు, ఎప్పటి నుంచో
పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆయనకి పేరుంది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చారు. అది తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఎవరూ లేనట్టు పక్క రాష్ట్రం నుంచి తీసుకోవాల్సి వచ్చిందంటే కాదు, ఆయన జాతీయ నాయకుడు కనుక తీసుకొచ్చారని అప్పట్లో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఏరికోరి తెచ్చుకున్న ఆర్కెస్ట్రా కూడా బయటికి రావటం అనేది మింగుడుపడని అంశం. దీని వెనక చాలా తతంగం జరిగింది. భారతీయ జనతా పార్టీతో ఆర్ కృష్ణయ్య మంతనాలు జరిపారు. ఆ మంతనాల ఫలితంగా ఈసారి డెఫినెట్గా పార్టీలో చేరిపోతారు అని ఒప్పందం కుదుర్చున్నాకే ఆయన బయటకు వచ్చేశారు అని చెప్పి అందరూ భావించారు. అది వాస్తవం కూడా. కానీ ఈలోపు మళ్ళా రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి. మన రాష్ట్రంలో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ 3 ఖాళీలకు కూటమి ప్రభుత్వంకి దక్కించుకున్నది. 2 సీట్లు కూటమికి, అంటే తెలుగుదేశం పార్టీకి, 1 సీటు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున అబేదా మస్తానరావు పాత వ్యక్తే, అతను వచ్చాడు కనుక దీంట్లో చేరాడు. మళ్ళీ అతనికే ఇచ్చారు. సానా సతీష్ అని మరొక బీసీ వర్గం, అంటే 2 బీసీలకే ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో ఈయన కూడా అది చేసినట్టు ఇచ్చారు. ఇక ఆర్ కృష్ణయ్య విషయానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీలో అది కూడా చాలా డ్రమాటిక్గా, చాలా నాటకీయంగా జరిగింది. ఆఖరి రోజున అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి రోజైన రోజున బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకొని అదే రోజున రాజ్యసభ సీటుకు నామినేషన్ వేశారు. ఆ సందర్భంగా వారు మాట్లాడిన మాటలు కొంత ఆలోచింపజేస్తాయి. అంటే ఎవరిని పెడితే వాళ్ళని నమ్మేసి మనం పార్టీలో చేర్చుకుంటే ఆ తర్వాత ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి అనేదాన్ని అన్ని రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సి ఉంది. ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పింది ఏంటంటే, ఏంటి మీరు ఇలా పార్టీలు మారుతున్నారంటే, పార్టీలు నేను మారట్లేదు, పార్టీలే నా దగ్గరకు వస్తున్నాయి, నేను అంత పెద్ద నాయకుడిని అని చెప్పి భారతీయ జనతా పార్టీలో ఉంటేనే ఏదైనా చేయగలరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి సీట్ ఇచ్చారు కదా, ఎందుకు అలా మోసం చేశారు? అది మోసం కాదు. ఏం సాధించాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు. ఆ పార్టీలో ఉండి నేనేం చేయలేను. కనుక భారతీయ జనతా పార్టీ ఏం చేసినా, ముఖ్యంగా బీసీలకు ఏం చేసినా భారతీయ జనతా పార్టీ చేయాలి, అందుకే నేను ఆ పార్టీలో చేరానని చెప్పి ఆయన ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా ఎమ్మెల్యేల విషయంలోకి వచ్చేసరికి గుంటూరు నుంచి, అంటే జిల్లాల వారీగా ఒకళ్ళు వస్తున్నారు. గుంటూరు నుంచి రోసయ్య గారు, వారు కూడా పార్టీ మారిపోయారు. జనసేన ఈ వచ్చిన వాళ్ళందరూ చాలామంది అనుకుంటున్నది ఏంటంటే, ఈ వచ్చిన వాళ్ళందరూ టీడీపీలో చేరిపోతారు అనుకుంటున్నారు. కానీ ఎందుకో తెలియదు, కారణాలు తెలియదు, కానీ ఎక్కువ మంది జనసేన వైపు వెళ్తున్నారు. అంటే భవిష్యత్తు జనసేన పార్టీకి ఉన్నది కనుక ఆ పార్టీకి వెళ్ళటం అనేది మేలు అని వీళ్ళు భావిస్తున్నారా అనేదాన్ని మనం ఇంకొంచెం లోతుగా ఆలోచించాల్సిన అంశం అది. ఇంకా అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రువులు ఉండరు అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అది వాస్తవం అని నిరూపించే సంఘటనలు మనం చాలా చూసాం. అవంతి శ్రీనివాస్ గారు ఆ పార్టీకి రాజీనామా చేసిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ వైపు వెళ్తారేమో అని కొంతమంది ఊహాగానాలు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ నుంచి బుద్ధా వెంకన్న గారు ఒక తీవ్రమైన విమర్శ అయితే ఒకటి, ఆయన అవంతి శ్రీనివాస్ గారు కూటమి ప్రభుత్వానికి ఏమన్నా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము బాగానే చేస్తున్నాం, ఆయన ఎంత అవకాశవాదో మాకు తెలుసు అని చెప్పి ముందుగానే ఆయన పసిగట్టేసి ఈ పార్టీలోకి వస్తారేమో అని చెప్పి ఆయన ఒక అడ్డంకిగా ఒక బాణం విసిరారు. కాతే అనూహ్యంగా ఆ నెక్స్ట్ డేనే అవంతి శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు చట్టా పట్టాలు వేసుకుని తిరగటం లాంటి ఒక ఫోటోగ్రాఫ్ ఒక వార్తాపత్రికల్లో హల్చల్ చేసింది. దీన్ని బట్టి శత్రువులు లేరు, అంటే అదే నియోజకవర్గంలో వాళ్ళిద్దరూ పోటాపోటీగా గతంలో పోటీ పడ్డారు ఎన్నికల్లో. అలాంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఒకటైపోయారు. వాళ్ళు నిజంగానే మిత్రులు, ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల విడిపోయారు, మళ్ళీ ఒకటైపోయారు అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్సీలు కూడా కొందరు మెల్లమెల్లగా జారుకోవటం మొదలుపెట్టారు. కళ్యాణ్ చక్రవర్తి, అలాగే కర్రి పద్మశ్రీ, వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు. కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ని కోరింది. అది అట్లా పెండింగ్లో ఉంది. ఇంకా అన్నిటికంటే అనూహ్యమైంది, ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే,
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్కి పార్టీకి మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తికి ఫస్ట్ క్యాబినెట్లోనే వారికి అవకాశం ఇచ్చారు మంత్రిగా. ఆ తర్వాత వారు చేసిన ఒక ప్రయోగం 2.5 years ఒకళ్ళు, 2.5 years ఒకళ్ళని పెట్టారు. అప్పటితోనే పార్టీలో కొంత మెల్లగా జారుకోవటం మొదలైంది. ఏంటి ఈ 2.5 years ఏంటి, ఏదో కన్సెషన్ ఇచ్చినట్టుగా అని చెప్పి అందరూ అనుకున్నారు. సో అప్పుడు ఎప్పుడైతే రెండోసారి 2.5 years ప్రకటించారో, మంత్రివర్గాన్ని ప్రకటించారో, అప్పటి నుంచే వ్యతిరేక స్వరాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వినిపించడం మొదలుపెట్టారు. అంటే కొంతమందిని కొనసాగించారు కనుక, ఆ కొంతమందిలో నేనెందుకు లేను అనే ఒక ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి గారు అప్పటి నుంచే కొంత అంటున్నట్టుగా ఉంటూ వచ్చారు. మధ్యలో అవకాశం దొరికినప్పుడల్లా కాస్తంత విమర్శలు చేయటం కూడా మొదలుపెట్టారు. ఆయన బయటికి వెళ్ళడానికి ఒక నేపథ్యాన్ని తయారు చేసుకుంటూ ఇక విమర్శల దాడి పెంచుకుంటూ వచ్చారు. ఇక అనుకున్నట్టే పార్టీ మారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కి పార్టీకి రాజీనామా చేశారు, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తర్వాత ఆయన ప్రెస్లో మాట్లాడిన దాన్ని కనుక చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అసలు ఆ పార్టీ ఒక దుర్మార్గమైన పార్టీ, ఒక నియంత చేతిలో ఆ పార్టీ ఉంది, అందుకే నేను ఆ పార్టీలో మనలేక బయటకు వచ్చాను, ఎన్నిసార్లు మేము చెప్పి చూసినా మా నాయకుల్లో మార్పు రావటం లేదు, ఇక రాదని భావించిన తర్వాత నేను బయటకు వచ్చాను అని చెప్పాను. దానికి తోడు ఈ విద్యుత్ ఒప్పందం అదాని కేసు వచ్చినప్పుడు కూడా తాను స్పందించాను. ఏమన్నారు, అర్ధరాత్రి నన్ను లేపి ఆ ఒప్పందం మీద సంతకం పెట్టమని చెప్పారు. అసలు మాకు అన్నీ ఆయనే చేసేవారు, మాకేం సంబంధం లేదు, మంత్రులు నామకా వస్తే ఉంటారు తప్ప అన్నీ పెద్ద నాయకుడే చేసేవాడు అని చెప్పి ఇంకొక దేశం. అసలే ఈ సెకీలో రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకున్న ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా లేదా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అమెరికా ఏం చెప్పింది, కూటమి దాన్ని అందిపుచ్చుకొని ఏ విధంగా విమర్శల దాడి మొదలుపెట్టింది అని వాతావరణం ఉన్న పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇంకా అంత ఊతం ఇచ్చాయి. ఇక తన సోదరీమణి, జగన్మోహన్ రెడ్డి గారి సోదరీమణి షర్మిల గారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయకుండా ఉండలేదు. ఏ సందర్భం వచ్చినా సరే, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏ అవకాశం దొరికినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోవటం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా, సంప్రదాయంగా మారిపోయింది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా అంశాలు ప్రక్కన పెట్టేసి ప్రతిరోజు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి, ఇంత దుర్మార్గమైన పాలన గత 5 ఏళ్లలో జరిగింది కనుక భయమేస్తోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు. ఇక ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా డబ్బులు కావాలి, డబ్బులు లేవు, బొక్కసాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఈ ఖాళీ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి మళ్ళా ఎంత నెపమంతా ఆయన మీద వేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒక ప్రక్క కూటమి ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే సొంత చెల్లెలు షర్మిలాదేవి కూడా వాటిని అందిపుచ్చుకొని, వాటి కనెక్షన్ ఉన్న కొన్ని అంశాలను పట్టుకొని, ముఖ్యంగా సౌర విద్యుత్ ఒప్పందం విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జైలుకు పంపరు, మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు దర్యాప్తు చేయట్లేదు, ఏసీబీ ఏం చేస్తోంది అని చెప్తూ వచ్చి ప్రతి సంఘటన, ప్రతి అంశాన్ని ఆవిడ లేవనెత్తారు. మధ్యలో వాళ్ళ కుటుంబం విషయాన్ని గురించి కూడా, ఆస్తుల విషయంలో చెల్లిని, తల్లిని ఏది కోర్టుకు లాగినవాడు అన్నయ్య, ఏదో అలాంటివన్నీ చెప్తూనే ఈ విషయంలో తాజాగా ఒక ప్రకటన కూడా చేశారు ఆవిడ. ఏమని, విద్యుత్ ఒప్పందంలో జరిగిన అవకతవకల మీద ఏసీబీ లేకపోతే కూటమి ప్రభుత్వం కనుక కమిటీ వేయకపోతే నేనే కోర్టుకు వెళ్తాను, దాన్ని లాగిస్తాను, దాన్ని బయటికి తీస్తాను, జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడేలాగా చూస్తాను అని చెప్పి మళ్ళీ కొత్తగా ఒక వాదన బయటికి తీసుకొని విమర్శ చేశారు. అలాగే కాకినాడ పోర్టులో అక్రమ రవాణా జరుగుతున్న అంశం బయటకు వచ్చినప్పుడు కూడా సేమ్ దానికి జగన్మోహన్ రెడ్డినే బాధ్యుని చేస్తూ ఆవిడ మాట్లాడింది కూడా మనం చూసాం. ఇక ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళతో పాటుగా మధ్యలో ఇంకొక ఎంపీ గారు కూడా బయటకు వచ్చినట్టు మనకి సమాచారం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు కూడా
కారణాలు అయితే ఏం చెప్పలేదు, కానీ నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, అందుకే బయటకు వచ్చేసానని చెప్పారు. ఆయన విమర్శలు అయితే చేయలేదు. ఇక ఎంతో అభిమానించి మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాసిరెడ్డి పద్మ గారికి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఆవిడ చాలా అనర్గళంగా మాట్లాడతారు. ఏ అంశం మీదైనా ఎంతసేపు అయినా మాట్లాడగలరు. అంటే ఎదుటి వ్యక్తి నోరు తెరిస్తే ఈవిడ అసలు రెచ్చిపోయి మాట్లాడే మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి మీద ఏక వాళ్ళనివ్వకుండా మాట్లాడారు తాను పదవిలో ఉన్నప్పుడు. ఆవిడ ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత సడన్గా ఆవిడ కూడా రాజీనామా చేసి సైలెంట్గా ఉంటే ఎవరికేం అభ్యంతరం లేదు, ముఖ్యంగా ఆ పార్టీ వాళ్ళకు. కానీ చాలా భయంకరమైన విమర్శలు ప్రెస్ మీట్ పెట్టేసి మరీ జగన్మోహన్ రెడ్డి ఎంత నియంతో ఎన్నిసార్లు చెప్పి చూసినా కూడా ధోరణి మారేది కాదు. అసలు దేన్ని పట్టించుకునేవాడు కాదు. ఎవరి సలహాల్లో ఆయన నమ్మేవాడు కాదు. అత్యాచారాలకు సంబంధించి కానీ మరే సంఘటనకు సంబంధించి ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ని తిట్టు, చంద్రబాబు నాయుడిని తిట్టు అని చెప్పడం తప్ప మేము చెప్పిన ఏ అంశాన్ని ఆయన పరిగణనలోకి తీసుకునేవారు కాదు. అందుకే నేను బయటకు వస్తున్నాను అని చెప్పి దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. మీరు పదవులన్నీ అనుభవించేసి ఈ పార్టీ నుంచి అంతా లాగేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు వచ్చి బయట మాట్లాడుతున్నారని ఎదురుదాడి చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఆవిడేం తగ్గలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. దీని వెనక ఏదో రాజకీయం ఉందంటే ఎమ్మెల్సీ ఆశించారు ఆవిడ, ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అయిపోయి ఒక మంత్రి అయితే ఆ మంత్రిగా మాజీ మంత్రిగానే మిగిలిపోవచ్చని ఆవిడ భావించారని, అందుకే ఆ కోరిక తీరకుండా వారికి కేవలం ఈ చైర్పర్సన్ అనే పోస్ట్ ఇచ్చారు కనుక తను అసంతృప్తి చెంది ఎప్పుడెప్పుడు బయటపడాలా అని చెప్పి ఇప్పుడు ఎటు ప్రభుత్వం పోయింది కనుక ఇప్పుడు ఎవరినో ఆకర్షించడానికి ఇవన్నీ చేశారనే ఒక వాదనలు కూడా ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఏమో దాని వెనక ఎంత అర్థం ఉందో లేదో తెలియగాని ఆవిడ మాట్లాడిన మాటల్లో కొంతవరకు వాస్తవం ఉందని చెప్పి చాలామంది అంగీకరించారు. అంటే ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి తనకై తానే నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరు మాట్లాడిన దాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోరు అని చెప్పి ఆవిడ అండర్లైన్ చేశారు. ఇంకా చాలా చాలా అంశాలు కూడా చెప్పారు. అలాగే పోసాని కృష్ణమురళి గారికి అది ఎఫ్డిసి అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే డ్రామా థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. వారు నంది నాటకాలను కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. సినిమా అవార్డులు ఫంక్షన్ చేస్తాం అనుకున్న లోపే ఇది ప్రభుత్వం మారిపోవటం అంత జరిగింది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా విమర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో సైలెంట్గా ఉండేవారు కాదు. వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే మీడియా మీద పడి అటు TV5 మీదో లేకపోతే ఇంకా దేని మీదో రాధాకృష్ణ గారి మీదో ఎవరి మీదో దుమ్మెత్తి పోస్తూ ఉండేవారు. అంటే మరీ కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు లాంటి భాష వాడకపోయినా ఈయన కూడా కొంచెం సంస్కారవంతమైన భాష వాడుతూ ఆయన కూడా చాలా దీనిగా మాట్లాడారు. కానీ ఆయన కూడా రాజీనామా చేయటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగింది. కాకుంటే పద్మ గారికి పోసాని కృష్ణమురళి గారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే బయటకు వచ్చే ముందు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తి మాట అనలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నేను రాజకీయాల్లో ఒక రాజకీయ అంశాల గురించి నేను మాట్లాడను, నా పని ఏదో నేను చూసుకుంటాను, నా సినిమాలో నేను అవన్నీ చూసుకుంటాను తప్ప నేను దీనికి అయితే ఇంకా రాజకీయాల జోలికి నేను వెళ్ళను అని చెప్పి. దీనికి ప్రధానమైన కారణం చాలామంది చెప్తున్నది ఏంటంటే గతంలో తను చేసిన కామెంట్స్ అన్నిటినీ క్రోడీకరించి వారికి కూడా నోటీసులు అంటే అరెస్ట్ వారెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది కనుక ఎందుకైనా మంచిదని చెప్పి దాని నుంచి తప్పించుకోవడానికే ఆయన రాజీనామా చేసేశారు అని కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వ నేతలు లేకపోతే కూటమి ప్రభుత్వ నాయకులు ఎప్పుడు చెప్తుంది ఏంటంటే అంత మాత్రాన్ని వదిలే ప్రసక్తి లేదు, ఒక్కొక్కళ్ళు జాబితాను తీస్తూనే వస్తున్నారు. దానికి కావాల్సిన సరినామా అంతా మన కళ్ళ ముందే కనపడుతుంది. పేరు నాని ఉదాహరణకు బియ్యం అక్రమ రవాణాలో లేకపోతే బియ్యం మింగేశారనో వారి మీద కేసు, ఇలాగ వరుస కేసులు పడుకుంటూ వస్తున్నాయి. ఆర్జీవీ మీద పెట్టారు, కొడాలి నాని గారి మీద పెట్టారు. ఇలా కేసులు అంటే రెడ్ బుక్లో 1 by 1 వస్తారని గతంలో చెప్పిన దానికి అవును అనడానికి చాలా ఉదాహరణలు మనం చూడొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిఫెన్స్ యాక్టివిటీస్ మొదలుపెట్టారు. సో ఇలాగా ఒకళ్ళొక్కళ్ళు జారుకుంటూ పోతున్నారు. జారుకున్న వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోకుండా విమర్శలు కురిపిస్తున్నారు. ఆ విమర్శలను మనం ఎలాగా తట్టుకోవాలి, ఏం చెయ్యాలి అనే దాన్ని చూసుకుని ఆయన చాలాసార్లు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, భావోద్వేగానికి గురయ్యారు.
ఎప్పుడు అంటుండేవారు ఆయన దేవుని స్క్రిప్ట్ అని. దేవుని స్క్రిప్ట్ ఎలా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఎద్దేవా చేశారు. మనం అన్నీ బాగానే చేసాం. ఎక్కడ ఏం తేడా జరిగిందో, ఎవరిని కారకులు అని చెప్పడానికి మన దగ్గర సాక్ష్యాలు ఏం లేవు కదా అని ఒక నైరాశ్యంలో, ఒక వేదాంత ధోరణితో మాట్లాడుతూ వచ్చిన మనిషి సడన్గా మళ్ళీ ఇంకా విరుచుకుపట్టడం మొదలుపెట్టారు. ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది పోయింది, ఇక్కడ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ని మించిపోతుంది, ఇక్కడ తాలిబాన్ రాజ్యంలాగా వచ్చిందని చెప్పి ఇంకా విమర్శలు చాలా షార్ప్ చేసేశారు. అది కొంతకాలం చేసిన తర్వాత ఇప్పుడు భరోసా నింపడానికి జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా నాయకులను పిలుస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే వారు నిర్వహిస్తున్న ఇలాంటి సమావేశాల్లో ముఖ్యమైన నేతలు ఎవరు హాజరు కావటం లేదు. అంటే లోయెస్ట్ క్యాడర్ పీపుల్, కొంచెం మిడిల్ లెవెల్ ఉన్న క్యాడర్ మాత్రమే వస్తున్నారు తప్ప ముఖ్య నేతలు అనుకున్న వాళ్ళు ఎందుకో డుమ్మా కొడుతున్నారు, ముఖం చాటేస్తున్నారేమో అనిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయినప్పటికీ వచ్చిన వాళ్ళతోనే చాలా స్ట్రాంగ్ మనమే వచ్చేస్తున్నాం. 2027లో డెఫినెట్గా జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మనం రాబోతున్నాము అని ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఉన్న వాళ్ళనన్నా కాపాడుకోవడానికి ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారా? ఒక ప్రక్క కూటమి నేతల అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంటే, ఒక్కొక్కళ్ళు జారిపోతుంటే, అరెస్టులకు భయపడి కొంతమంది రాజీనామాలు చేస్తూ ఉంటే, కొంతమంది సరెండర్ అయిపోతూ ఉంటే, ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఖాళీ అయిపోతుంది, గతంలో మనం చెప్పుకున్నప్పుడు జెండా ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుందా అని భయపడి, లేకపోతే వాటికి మరమ్మత్తు ప్రారంభించడానికే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారా అనేది ఒకటైతే, ప్రతిసారి సంఘటన జరిగిన ప్రతిసారి దాడులు జరుగుతున్నాయి. ప్రతి చోట దాడి జరిగిన ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విక్టిమ్స్ అవుతున్నారు. కోర్స్ కూటమి నేతలు కూడా వాళ్ళే దాడి చేశారని పరస్పర అది దాడులు చేసుకుంటున్నారు, లేకపోతే విమర్శలు ఎదుర్కొంటున్నారు అనుకుంటున్న నేపథ్యంలో ప్రతిసారి మేము భరోసా మేమున్నాం మీకు అని చెప్పి వాళ్ళందరినీ భుజం తట్టి చెప్తున్న సంఘటనలు ఒక ప్రక్కుంటే, పెద్ద వాళ్ళందరూ ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి చాలా త్యాగాలు చేశారో, లేకపోతే చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారో, ఆ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు దరిదాపులు కూడా రాని పరిస్థితి. అనిల్ ఎక్కడున్నాడో తెలియదు, రోజా గారు ఎక్కడున్నారో తెలియదు, ఒక్క బొత్స సత్యనారాయణ గారు మాత్రం కొంచెం యాక్టివ్గా మాట్లాడుతున్నారు, పేరు నాని గారు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఈ ఉన్న ముగ్గురుని కలుపుకొని కొత్త క్యాడర్ని ఆకర్షించడానికి ప్రతి పార్టీలో సమ్మతి వర్గం ఉంటుంది, అసమ్మతి వర్గం ఉంటుంది. కూటమిలో కూడా ఈ నామినేటెడ్ పదవులు పంపకం జరిగిన తర్వాత కొంతమంది కినుక వహించినట్టు, ఎందుకంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకుని ఉన్న వాళ్ళని, నమ్ముకుని ఉన్న వాళ్ళని హ్యాండ్ ఇచ్చేశారు అని చెప్పి కొంత అసంతృప్తి ఉన్నది. అలాంటి వాళ్ళని ఆకర్షించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇదంతా భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. కాపాడుకోవటం, ఉన్న వాళ్ళని కాపాడుకోవటం, కొత్త వాళ్ళను ఆకర్షించడం, ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న ఒక పెద్ద సవాల్గా మారిందని మాత్రం ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అర్థమవుతుంది. ఇది ఇవాల్టి అంశం జంపు జిలానీలకు సంబంధించి. నమస్తే, మీ బాబీ వర్ధన్.